ఓం శ్రీ మాత్రే నమః. 25వ తారీఖున అమావాస్య వచ్చింది కదా. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు నవధాన్యాలతో గనక ఒక చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే అప్పుల నుండి పూర్తిగా బయటపడతారు. ఆ పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. 25వ తారీఖు అంటే బుధవారం నాడు మనకి అమావాస్య. ఇది చాలా శక్తివంతమైంది. ఈ అమావాస్య ఏంటి అంటే మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఎక్కువగా ఉన్నాయని మన శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఈ అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అని అంటారు. అలాగే ఏరువాక అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున మనకు బుధవారంతో కూడా కూడుకుని వస్తుంది కాబట్టి మనకున్నటువంటి జాతకాలలో దోషాలను తీసివేయడానికి, అలాగే మనకున్న సమస్యలను మనం తొలగించుకోవాలి అంటే ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేసుకోవాలి. మన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. ఋషులు, మన పూర్వీకులు, పెద్దవారు అందరూ కూడా వెనుకటి రోజుల్లో మనం చూసినట్లయితే అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఆ రోజున ఆ సమస్యను పరిష్కారం చేసుకోవటానికి కోసం కొన్ని పరిహారాలను పాటించడానికి ఎదురు చూసేవారు. అమావాస్య ఈ పరిహారాలు చేసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది. మామూలు రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ అమావాస్యకి ఇచ్చిన ఫలితం అనేది మామూలు రోజుల్లో చేసిన పరిహారాలకి ఉండేది కాదు. కాబట్టి అమావాస్య రోజున చేసే పరిహారాలు అంత శక్తివంతమైనవిగా భావించాలి. కొన్ని క్షణాల్లోనే మనకి ఫలితం అనేది కనిపిస్తుంది. కాబట్టి పరిహారాలకు పెట్టింది పేరు అంటే అమావాస్య రోజునే. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం అనేది తినకూడదు, వండకూడదు. తప్పనిసరిగా స్నానం చేయాలి. నలుపు రంగుల బట్టలు అస్సలు ధరించకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి లాంటివి కూడా ఈరోజు తినకుండా ఉంటే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. నీళ్ళల్లో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. పసుపు నీటిని కూడా చల్లుకోవాలి ఇల్లంతా. ఎందుకంటే అమావాస్య తాలూకా ఏదైనా చెడు ప్రభావం అనేది లోపలికి రాకుండా ఉండాలి అంటే పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఏ రకంగా కూడా ఈ చెడు ప్రభావాల వలన ఇబ్బంది పడకుండా ఉండాలి. ఆర్థిక సమస్యలున్నా, అప్పుల సమస్యలున్నా, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా సరే, ఏ కష్టమైనా సరే బయటపడేయటానికి ఈరోజు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంత శక్తివంతమైన పరిహారం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున గోర్లు కత్తిరించుకోవటం, జుట్టు విరపోసుకోవటం, తిట్టుకోవటం, శాపనార్థాలు పెట్టుకోవటం ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే తలకి నూనె అనేది రాసుకోకూడదు. అమావాస్య రోజున తలకి నూనె రాస్తే ఆ జిడ్డు ఎలాగైతే తలను అడ్డి పట్టుకుని ఉంటుందో అలాగే దరిద్రం అనేది కూడా అంటి పట్టుకుని ఉంటుంది. కాబట్టి తలకి నూనె రాయకూడదు. తలస్నానం తప్పనిసరిగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా చేయాలి. రాత్రిపూట భోజనం చేయకూడదు, ఒంటిపూట భోజనమే చేయాలి. ఈరోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే చాలా మంచిది. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం అనేది దరిద్రానికి దారితీస్తుంది. అలాగే తలస్నానం చేస్తే కనుక చాలా మంచిది. తల అంటుకోకూడదు, తల మీద నీళ్లు పోసుకోవాలి. అదృష్టాన్ని ఆకర్షించడానికి కొన్ని పనులు చేయకూడదు అని మన పెద్దవారు చెప్పారు. కొత్త మరియు శుభకార్యాలు లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఈరోజు ప్రారంభించే పనులు ఆటంకాలు ఎదుర్కొంటాము అని, అవి సక్రమంగా జరగవు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు, ప్రయాణాలు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కొత్త దుస్తులు, వాహనాలు కొనుగోలు చేయకూడదు. పగలు నిద్రపోవటం మంచిది కాదు. అమావాస్య రోజున ఉదయం 5 గంటలకు నిద్రలిచ్చి 6 గంటల సమయంలో నిద్రపోకూడదు. అలాగే సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల సమయంలో
నిద్రపోకూడదు. అమావాస్య రోజున ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా అప్పులు ఇవ్వటం లేదా అప్పులు తీసుకోవటం లాంటివి చేయకూడదు. ఈ రోజున పితృ సంబంధిత పూజలు, తర్పణాలు చేస్తారు కాబట్టి మాంసాహారం మరియు మద్యం సేవించకూడదు. సాత్విక ఆహారాన్ని తీసుకోవటం చాలా మంచిది. అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ అమ్మవారి కటాక్షం తొందరగా కలుగుతుంది. ఆ తల్లి దగ్గర చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యం పెట్టి, లేదు అంటే 2 అరటిపళ్ళు అయినా సరే నైవేద్యం పెట్టినా సరిపోతుంది. అలా పెట్టి దీపారాధన చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేకాకుండా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించటం వల్ల ధనప్రాప్తి, ఐశ్వర్యం కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఇంటికి ఈశాన్య దిక్కులో సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపం వెలిగించి దానిలో కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వంటివి సమర్పించి నమస్కారం చేసుకోవాలి. దీపస్తంభ పూజ, ఆ అమావాస్య నాడు దీపస్తంభ పూజ వల్ల ఏడాది పొడవునా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం దీపలక్ష్మీ నమో నమః అనే మంత్రంతో, పుష్పాలతో పూజ చేయవచ్చు. ఇంట్లో 8 దిక్కుల్లో, అష్టదిక్కుల్లో దీపాలు వెలిగించడం వలన అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, నువ్వుల దానం, బెల్లం దానం వంటివి మీ అదృష్టానికి తీసుకురావడానికి అవకాశంగా ఉంటాయి. అమావాస్య రోజున వినాయకుడిని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువై ఉంటారు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. అలాగే నీరు పోయటం వలన దరిద్రం మొత్తం తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది. అమావాస్య సందర్భంగా నవధాన్యాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షం అనేది చాలా సులభంగా లభిస్తుంది. అమావాస్య రోజున నవధాన్యాలు నానబెట్టి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన నవధాన్యాలను ఒక శుభ్రమైన ప్రాంతంలో వాటిని కొన్ని రోజుల తర్వాత వాటికి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ అమావాస్య రోజున నవధాన్యాల పరిహారం అనేది పాటించడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అప్పుల బాధల నుండి బయటపడతారు. అంతేకాకుండా అద్భుతమైన మార్పులను కూడా మీ జీవితంలో చూస్తారు. అది ఆ అద్భుతమైన మార్పులకు మీరే ఆశ్చర్యపోతారు. అన్నీ కూడా దోషాలు పోయి మీరు హాయిగా సంతోషంగా ఉండటానికి, అష్టైశ్వర్యాలు సిద్ధించటానికి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి, మీకున్నటువంటి ముఖ్యమైన దరిద్రాన్ని తీసేసి మీకు అదృష్టాన్ని కలిగించే ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా పరిహారాలను చేసుకున్నట్లయితే మీ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.